మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారాలు. మరి వినకొండ కాపు సంఘం తరఫున గత 13 జరిగిన ఎన్నికల్లో మరి కాపు నేత, సీనియర్ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరి పవన్ కళ్యాణ్ మీద ఒక వాక్యం మాట్లాడారు. అది ఏమిటంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నేను ఓడించి ఇంటికి పంపిపోతే నా పేరు పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటా అన్నాడు. మరి ఒక కాపు నేత అయి ఉండి, అది సీనియర్ నేత ఉండి, అనుభవం గల వ్యక్తి అయి ఉండి కూడా మరి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఎట్టున్నాయా, అతని ఆశలు ఎట్టున్నాయా, మరి యువతకి ఎంత మేలు చేస్తున్నా, దేశానికి ఎంత మేలు చేస్తున్నా విషయం మర్చిపోయి అట్లాంటి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైంది. కాపుల్లో చాలా బాధాకరమైంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంటే రంగా తర్వాత అసలు వ్యక్తి, అంత సీనియర్ నాయకుడు. ఆయన్ని ఎంతో మేము గౌరవించాం. మరి గతంలో కూడా 2014 ఎలక్షన్ అప్పుడు కూడా కిలంబూడి మేము ఆ యాక్షన్ చేసినప్పుడు కూడా అందరూ మీటింగ్కి వెళ్ళాం. మరి ఇక్కడ నుంచి కనీసం ఒక 15 వెహికల్ పెట్టుకొని మేము వెళ్ళాం. టౌన్ పరంగా వెళ్ళిన మరి ఆయన కాపులు ఇచ్చే మర్యాద మాకు తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఆ రోజు కూడా ఆ హడావుడి చేసి ఆ ట్రైన్లో అది చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అతను ఉద్యోగపరిచి అది యాక్షన్ చేసినట్టు ఉంది కానీ తప్ప అట్లా మరి ఉద్యోగం చేసే నాయకుడు అయితే దానికి హింసకు పాల్పడకూడదు. దాన్ని కూడా ఏమల్లా అలాంటి వ్యక్తి ఈ రోజు పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ ఓడించడం అనేది, ఆ మాట ప్రజలందరూ అంటే కాపు సంబంధించిన వ్యక్తులు కూడా, దీని కాపు సమస్య కాదు, మిగతా వర్గం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వాళ్ళు కూడా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల వ్యక్తులు కూడా జీర్ణించుకొని పోతున్నారు. ఎందుకంటే అట్లా అంత సీనియర్ నాయకుడు ఉండి కూడా, అంత అనుభవం వ్యక్తి కూడా అట్లా మాట్లాడేది చాలా బాధకరము. మరి పద్మనాభం గారు, మేమైతే మీరు అన్న మాట మేమే అంటలా. ఎందుకంటే మీకు గురువుగా, ఒక పెద్దగా ఏంది అన్ని విధాలుగా మాకు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళకి అని మేము భావిస్తున్నాం. వాళ్ళకి అది ఆ నిర్ణయం కూడా మీరు వెనక తీసుకున్నారు. ఏది నేను మార్చుకుంటానని నిన్న వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ లో వచ్చింది. అది చూసి మేము స్పందించి ఇప్పుడు మీకు మేము ఒక మెసేజ్ పెడుతున్నాం. మీరు ఏమొద్దు, మీ విలువ ఎప్పుడు తగ్గదు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా కాపులు విమర్శించలేదు, కాపులు పెద్దనే పాత్ర వహించమన్నాడు. ఆ పెద్దన పాత్రలో నువ్వు పెద్ద విధాతి కూడా వాళ్ళు చెప్పాలంటే మిమ్మల్ని ఏమండు, పవన్ కళ్యాణ్ క్షమించే గుణం ఉంది, ఆయనకి అన్ని విధాలా ఆయనకి సర్దుకుపోయే గుణం ఉంది. గతంలో వైసీపీలో జరిగిన ఘోరాలుగా ఏం సరే మనసు వచ్చిన వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా అందరూ కూడా జన సైనికులు కానీ మిగతా వాళ్ళు అందరం కూడా ఎవరు సరే సమయం పాటించి మరి వచ్చే ఇవన్నీ రేపు ఇంకా సీట్లు రాలేదు, మంత్రివర్గం సంబంధించి కానీ దాని స్పోర్ట్స్ సంబంధించి రాలేదు. అప్పటిదాకా అందరం కూడా ఎలాంటి గొడవలు లేకపోతే యువతకు చూస్తున్నాడు. మంచి సందేహము. మేము కూడా కాపు పరంగా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఉంటాము. అట్లనే అన్ని సేవ కూడా కాపు సంఘం ఉంటుంది.